ఈ సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు వాస్తవం అంటే మనకు కళ్ళకు కనబడేది వాడు ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఊహించేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు రాసేసుకుంటున్నారు, అది చూడగానే వాళ్ళకేం అర్థమైందో అదే రాసేసుకుంటున్నారు. అలా రాయడం వల్ల అలా చేయడం వల్ల కొన్నిసార్లు మనోభావాలు దెబ్బతింటున్నాయి, మరికొన్నిసార్లు ప్రాణాలే పోతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళలో జరిగిన అమ్మడు చేసిన వ్యవహారం చూడొచ్చు. దీపక్ అనే 42 ఏళ్ల ఒక వ్యక్తి దారుణంగా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ అమ్మాయి తనని సుమారుగా 6-7 అంటే రెగ్యులర్గా ఒకే బస్సులో ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి రకరకాల రెగ్యులర్ తరచూ తారసపడుతున్న ముఖాలే కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భంగా ఈడేడో బాగున్నాడు వీడిని చేసి మనం చేద్దామనే ఉద్దేశంతో ఆ అమ్మాయి 6-7 సార్లు ప్రయత్నిస్తే 7వ సారికి కావాలనే కెమెరాలో పెట్టుకొని ఇలా ముందుకెళ్ళి అయితే తగిలింది అని చెప్పి చేస్తే వెంటనే ఇది ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఇది కావాలనే రీల్స్ కోసం చేస్తుందా, లేదంటే మొన్న మన దగ్గర ఒక నటి కూడా కావాలని స్విమ్ సూట్తో వేసుకున్న బట్టలు రిలీజ్ చేయడం, అంటే నాకు నచ్చినట్టు నేను ఎలా ఉంటా, నన్ను ఎవడేమి ఏం పీకలేడు అనే ఉద్దేశంలో మాట్లాడడం, అంటే అలాంటి ఉద్దేశంతో రిలీజ్ చేయడం ఫోటోలు ఎలాగైతున్నాయో ఇక్కడ కూడా కేరళ అమ్మాయి కావాలని, అంటే అమ్మాయిలు ఎలాగ ఒదిగి ఉండాలి కదా, కావాలని దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టుకొని వీడియో చూడడం వల్ల మన అది గ్రహించలేక ప్రతి ఒక్కడు బూతులు తిట్టడం, ఆడలాంటి ప్రతి ఒక్కడు మహాపతివ్రతలే, దొరికితేనే దొంగ, దొరకపోతే అందరూ దొరలే, ప్రతి ఒక్కరు కామెంట్ చేసిండు. ప్రతి ఒక్కరు అది ఇది మహిళలకు సమాన్యాయం కావాలి, చట్టాలు లేవు, అది లేవు, ఇది లేవు, రక్షణ లేదు, నిర్భయ లాంటివి పెట్టినా కూడా ఎవడు భయపడట్లేదు, ఎవడికి నచ్చింది ఆడే, ఇలాంటి వాడిని కోసి కారం పెట్టాలి, ఇలాంటి మాటలు. వాడు ఎంత ఆవేదనకు గురవ్వకపోతే కుటుంబం మధ్య, పిల్లలతో, భార్యతో, తల్లిదండ్రుల మధ్య ఎంత అవమానంగా తలెత్తుకోలేని పరిస్థితి వస్తే ఆయన సూసైడ్ చేసుకో